మైనింగ్ మాఫియాపై చర్య తీసుకోవాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తము జాయింట్ కలెక్టర్ని కలవడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు అజీజ్ గారు మనతో ఉన్నారు. మాట్లాడడం అసలు ఏం జరిగింది? పొదల్కూర మండలంలో తాడిపత్రి గ్రామంలో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. క్వాడ్స్ మైనింగ్ 100 కోట్లు కొల్లగొడుతున్నారు ప్రజాధనం. మేము ఈరోజు స్పందన కార్యక్రమానికి జేసీ గారితో మాట్లాడడానికి వచ్చాము. జేసీ గారికి మైనింగ్ డీడీని పిలిపిమంటే ఆయన లేరు. తర్వాత ఎట్టకేలకు పిలిపించారు. మేము ఆయన పిలిపిందే ఇక్కడి నుంచి పోయేది లేదని మొత్తము మేము జియో ట్యాగింగ్ చేసి చూపించాము. అక్కడ మందు పదార్థాలు డైనమైట్స్ ఉన్నాయి, అలాగనే అక్కడ 40 ట్రక్కులు ఉన్నాయి, అలాగనే జేసీబీలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటే డీడీ గారు రాగానే అడిగాం. ఈ మైన్కి రుస్తుం మైనింగ్, అది ఈ రుస్తుం మైనింగ్కి అసలు పర్మిషన్స్ ఉన్నాయా అంటే లేవండి, ఎటువంటి పర్మిషన్స్ లేవు అని జేసీ గారు ముందు, మీడియా ముందు, అక్కడ ఉండే ఆర్డీఓ అధికారుల ముందు ఆయన లేదు, ఇది అక్రమం అని చెప్పారు. ఇప్పుడు అక్రమం చెప్పారు కాబట్టి యాక్షన్ తీసుకోమన్నాం. ఇప్పుడు పోయి తీసుకుంటా అని చెప్పాడు. ఇంకా చూడాలి. సోమిరెడ్డి గారు నిన్న 2 రోజుల నుంచి దానిపైన అక్కడనే రాత్రి నిద్రపోవడం కానీ మైన్లోనే నిద్రపోయాడు. నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని మేమందరం సంఘీభావం తెలుపుతున్నాము. దీన్ని రిజల్యూషన్ చేసేదాకా దీనిపైన పోరాడతాం. అంటే ఇంకొకటి అధికారుల మీద అధికార పార్టీ నేతలు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే ఒత్తిడి వల్లే వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి అంటారు. అవునండి, లేకపోతే వాళ్ళు ఈ వాళ్ళ వృత్తులు వాళ్ళు ఈరోజు వాళ్ళు చైనీకే కదా ఇవన్నీ. వాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉంటే ఎందుకు పట్టుకోరు? ఇప్పుడు మేము దాన్ని విత్ ప్రూఫ్స్ ఇచ్చాము. హీ హాజ్ యాక్సెప్టెడ్ అది ఇల్లీగల్ మైనింగ్ అని అందరి ముందు, మీడియా ముందు ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే చర్యలు తీసుకోవాలి కదా. బహుశా ఇప్పుడు తీసుకుంటా అని చెప్పాడు, తీసుకుంటారు. తీసుకోకపోతే దీన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తాం. దీనిపైన మేము ఇంకా గవర్నమెంట్ పైన ఒత్తిడి. ఇది పరిస్థితి. ప్రస్తుతము మైనింగ్ అధికారులు సైతం ఇది అక్రమ మైనింగ్ అని కూడా జేసీ ముందే చెప్పడం జరిగింది. అయితే ఈరోజు అక్కడున్న వాహనాలను కూడా సీజ్ చేస్తామని కూడా ఆయన జేసీ ముందు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేత శ్రేణుల కూడా హామీ ఇవ్వడం జరిగింది. సాయంత్రం లోపు వాళ్ళు చర్య తీసుకోకుంటే మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని చేపడతామని కూడా అజిత్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో గయాజ్ RTV నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.